చెప్పుకున్నాం అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త. సో ఇక్కడ డైవర్షన్ రాజకీయం, కేసీఆర్ స్కెచ్, కేటీఆర్ అమలు అంటూ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హరీష్ దగ్గరకు గతంలో ఎన్నడూ లేని విధంగా సమావేశాలు, పార్టీపై కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ప్రచారానికి చెక్, తామంతా కలిసికట్టుగా ఉన్నామని సంకేతాలు, ఇదంతా స్థానిక ఎన్నికల కోసమేనా అనేటువంటి వార్త కనిపిస్తుంది. కేసీఆర్ నయా స్కెచ్ వేశారు. పార్టీపై నేతలపై రోజుకు తీరుగా జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు. మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వంపై కన్నా ప్రతిపక్ష బీఆర్ఎస్ పైన చర్చ జరిగేలా చర్యలు చేపట్టారు. ఆ ప్లాన్ను కేటీఆర్ అమలు చేస్తున్నారు. హరీష్ ఇంటిలో భేటీలు నిర్వహించి పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్ట నివారణకు ఈ స్కెచ్ గీసినట్టుగా కనిపిస్తున్నది. అందులో కేసీఆర్ దిట్టనంట. రాజకీయ వ్యూహాలు రచించడంలో గులాబీ అధినేత కేసీఆర్ దిట్ట. ఆయన స్కెచ్ వేస్తే పక్కాగా సక్సెస్ అవుతుంది. ఆ విషయం రాజకీయ నాయకులకు, విద్యావేత్తలకు, పార్టీలోని నేతలకు సైతం తెలుసు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పార్టీలో కొంత స్తంభత ఏర్పడింది. ఈ మధ్య కాలంలోనే యాక్టివిటీస్ ముమ్మరం చేశారు. అయితే పార్టీపై అదే స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకున్నది. దీంతో డ్యామేజ్ తప్పదని భావించిన కేసీఆర్ దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. హరీష్ రావును పక్కన పెట్టారని, ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం విస్తృతం కావడంతో క్యాడర్ తెగ కంగారు పడింది. పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన కేసీఆర్ అటెన్షన్ డైవర్షన్ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి మాట్లాడాలని సూచించడంతో ఆయన వెళ్ళినట్టుగా విశ్వసనీయ సమాచారం. 2 రోజుల పాటు తాజా రాజకీయ పరిణామాలు, పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు సుదీర్ఘంగా చర్చించారు. కలిసి ముందుకు పోవాలని, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వంపై పోరాటం సన్నద్ధం కావాలని నిర్ణయించారు. తమ కుటుంబంలో విభేదాలు లేవని, కలిసికట్టుగా ఉన్నామనే సందేహం క్యాడర్కి ఇచ్చారు. తొలిసారి హరీష్ రావు ఇంట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హరీష్ రావు ఇంటిలో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం నిర్వహించడం, కేటీఆర్ హాజరు కావడం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ ఇంటికి ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యి వారి సమస్యలు, డిఏలపై చర్చించారు. అప్పుడు కేటీఆర్ హాజరు కాలేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలతో హరీష్ రావు ఇంటిలో నిర్వహించిన భేటీకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఎందుకు హాజరయ్యారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏదైనా పార్టీ కార్యాలయంలోనే లేక నందినగర్లో నివాసంలోనే సమావేశం నిర్వహిస్తుంటారు. అందుకు భిన్నంగా భేటీ కావడం, ఉద్యోగ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేయడం వెనుక అంతర్యం ఏమిటనేది పార్టీలోనూ చర్చ జరుగుతున్నది. సో లోకల్ ఎన్నికల ఎఫెక్ట్ పడకుండానంట రాష్ట్రంలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు గట్టెక్కాలంటే పార్టీలోని నేతలంతా ఐక్యంగా కోఆర్డినేషన్ అవసరం. విభేదాలు ఉన్నాయని ప్రజల్లోకి మెసేజ్ వెళ్తే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వంపై ప్రజలు క్రమంగా పెరుగుతున్న అసంతృప్తి సైతం కలిసి రాదని, నష్టపోతామని, భవిష్యత్తులో పార్టీకి ఊహించని నష్టం జరుగుతుందని ముందస్తుగానే భావించినట్లు సమాచారం. అందుకే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే హరీష్ రావుతో కేటీఆర్ భేటీ కావడం, 2 రోజుల పాటు చర్చించడం, మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలను భేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పార్టీపై, కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల్ని అటెన్షన్ డైవర్షన్ చేయడంలో కేసీఆర్ వ్యూహం ఫలించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలో ప్రజా సమస్యలపై వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో స్థానిక ఎన్నికల ముందు పార్టీ బలోపేతం అవుతుందంటూ సీనియర్లు భావిస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా అధిష్టానం హరీష్ రావును దూరం పెట్టిందనే ప్రచారం జరుగుతున్నది. ఆయన ప్రాధాన్యత తగ్గిస్తున్నారని, యాక్టివ్ అయితే కేటీఆర్ కీలకంగా నేతగా మనుగడ కష్టమని భావించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారని సమాచారం. అయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో హరీష్ రావు కొంత నైరాశ్యానికి లోనయ్యారనే ప్రచారం ఉన్నది. వరంగల్ సభ నుంచి ఇంకా ప్రాధాన్యం తగ్గించారని, దీంతో పార్టీ మారుతున్నారని వివిధ రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది నష్టమని భావించిన అధిష్టానం ఆయన పార్టీ మారకుండా కేటీఆర్ను ఇంటికి పంపించినట్లు సమాచారం. హరీష్ రావును శాంతింపజేయడంతో పాటు పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లుగా తెలిసింది. 2 రోజులుగా మీడియా ఫోకస్ అంతా కేటీఆర్ హరీష్ రావుపై భేటీలపై పెట్టింది. ప్రభుత్వానికంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చింది. దీనికి తోడు తామంతా ఒకటే అనే సందేశం ఇచ్చినట్టుగా, పార్టీ క్యాడర్లో భరోసా ఇచ్చినట్టుగా నేతలు అభిప్రాయపడుతున్నారు. సో డైవర్షన్ పాలిటిక్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఏది డైవర్షన్ పాలిటిక్స్ అంటే మీ అందరికీ తెలుసు. గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఏం ప్రచారమా అంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో
ఆధిపత్య పోరు మొదలైంది. కేటీఆర్ ఓవైపు, కవిత ఇంకోవైపు, హరీష్ రావు ఇంకోవైపు, కేసీఆర్ ఇంకోవైపు. ఇట్లా నలుగురికి నలుగురు 4 దిక్కులు పోతా ఉన్నారు. పార్టీకి డ్యామేజ్ అవుతున్నది, పార్టీ పల్సన్ అవుతున్నది, కార్యకర్తలు మరి డిప్రెషన్లోకి పోతున్నారు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది మీడియా, సోషల్ మీడియాలో. ఈ అన్ని చర్చలకు చెక్ పెట్టే విధంగా హరీష్ రావు కేటీఆర్ భేటీ కావడం, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి మాస్టర్ ప్లాన్ అమలు చేయడం, మరి ఇదంతా కూడా ఎందుకంటే మరి రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరచడానికి, మేమంతా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం, ఎక్కడా విడిపోలేదు అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడానికి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మైలేజీ మరి ప్రతిపక్షానికి వచ్చే విధంగా మీడియాలో మరి కొంత హైప్ కోసం, పార్టీ బలోపేతం కోసం హరీష్ రావు మరి కేటీఆర్ ఇద్దరు భేటీ అవ్వడం, కవిత అటు టూర్ పోవడం, ఇవన్నీ కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కే మైలేజ్ ఎక్కువ ఉన్నది. కల్వకుంట్ల ఫ్యామిలీ ఎక్కడా విడిపోవట్లేదు, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టట్లేదు, ఏ పార్టీలోకి పోవట్లేదు, అంతా ఒకటే పార్టీ, అంతా ఒకటే జెండా, అంతా కేసీఆర్ సారథ్యంలోనే నడుస్తున్నారు అనేటువంటి మరి సంకేతాలని ప్రజల్లోకి పంపించడానికే ఈ మీటింగులు పెట్టినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా కేసీఆర్ డైరెక్షన్లో నడుస్తూ ఉంది. కేసీఆర్తో కలిసి పనిచేసిన వాళ్ళు చెప్తున్నారట, కేసీఆర్ మాస్టర్ ప్లాన్ని ఎవరు తట్టుకోలేరు, ఏ క్షణం ఎప్పుడు ఎలా రాజకీయ ఎత్తుగడల్ని మరి కేసీఆర్ అమలు చేస్తారో ఎవరికీ తెలియదు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యము. మరి బావా బామర్దుల కలయిక కేసీఆర్ వల్లనేనా అనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఈ బావా బామర్దుల రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేకపోతే కొన్ని రోజుల పాటే ఉంటుందా అనేది మనం ముంగల చూడాల్సిన అవసరము ఉన్నది. దిశలో చూస్తే దిశలో కూడా ఆల్మోస్ట్ సేమ్ వార్తలే ఉన్నాయి. ఒకటి కొత్త వార్త కనిపిస్తుంది ఇక్కడ. 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ అంట.